యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇప్పటికైనా నిజం చెప్పు లక్ష్మి. అబద్ధం చెప్పడం కన్నా నిజం చెప్పడం మేలు. కనీసం నిజం చెప్పావు అనే ఫీలింగ్ అయినా మాకుంటుంది. ఒక్క నిమిషం అరవిందా, మీకు రుజువు కావాలి అంతే కదా? ఆ నిజం నేను చెప్తాను. అరవిందా, నువ్వు నా మాట నమ్ముతావు కదా? లక్ష్మి కడుపులో పచ్చి గంగ కూడా లేదు. మీరు విన్నది తిన్న తర్వాత వచ్చే తేన్పులు కాదు, అవి ఆకలికి ప్రేగులు పెట్టే కేకలు. నేను చెప్తున్నాను, నమ్ము అరవిందా. లక్ష్మి చాలా నిష్ఠగా ఉంది. ఐఎమ్ సారీ లక్ష్మి, ఏమీ అనుకోకు. ఆ ప్లేట్ ఇక్కడ కనపడేసరికి నిన్ను అనుమానించాల్సి వచ్చింది. పర్వాలేదు అత్తయ్య గారు, మీరు నాకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకుంటే చాలు. ఆ ప్లేట్ వదిన తీసుకురాకపోతే మరెవరో తెచ్చిపెట్టినట్టే కదా? అవును, ఈ రూమ్లోకి ఎవరో తీసుకొచ్చి ఆ ప్లేట్ ఇక్కడ పెట్టినట్టే కదా. కొంపదీసి ఇప్పుడు ఆ ప్లేట్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తారా ఏంటి? మమ్మీ, లక్ష్మి తినలేదని కన్ఫర్మ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ ప్లేట్ గురించి ఎందుకు పట్టించుకుంటారు? లేదు హన్సిక, ఆ ప్లేట్ మూలంగానే అందరం లక్ష్మిని అనుమానించాల్సి వచ్చింది. ఒకసారి జ్యోతిని పిలవండి. ఎవరెవరు కిచెన్లోకొచ్చి ఫుడ్ తీసుకువెళ్లారో చెప్తుంది. ఇక దొరికిపోవడం ఖాయం. నిజం తెలిస్తే మామ్ నన్ను చంపేస్తుంది. ఎవరైనా జ్యోతిని పిలవండి. అవసరం లేదు. ఆ ప్లేట్ అక్కడ నేనే పెట్టాను. మీరా? అవును, ఇందాక లక్ష్మి కళ్ళు తిరిగి పడిందని తెలిసింది. తింటూ వచ్చి లక్ష్మిని ఒకసారి చూసిపోదామని వచ్చాను. లక్ష్మి ఏమో నిద్రపోతోంది. లేస్తే మాట్లాడదామని ఇక్కడే కూర్చొని తింటూ ఉన్నాను. తను ఎంతకీ లేవకపోయేసరికి వెళ్ళేటప్పుడు ప్లేట్ మర్చిపోయి వెళ్ళిపోయాను. అదే జరిగింది. చూసారా, అనవసరంగా లక్ష్మిని అనుమానించారు. సరేలే, విషయం ఏంటో అందరికీ తెలిసింది కదా. ఇక ఇది ఇక్కడితో వదిలేయండి. అందరూ పదండి. నేనైతే దొరికిపోయాం అనుకున్నాను పిన్ని. సమయానికి అనంత వచ్చింది కాబట్టి
బయటపడ్డాం. ఏంటి దొరికిపోకుండా బయటపడ్డందుకు సంతోషపడుతున్నారా? ఇందాక మీరు ఆ ప్లేట్ పట్టుకొని లక్ష్మి రూంలోకి వెళ్ళడం నేను చూశాను. అందుకే మీరు దొరికిపోకూడదని వచ్చి అబద్ధం చెప్పాను. థ్యాంక్స్ అనంత, టైంకి వచ్చి బాగా కవర్ చేసావు. లక్ష్మి ఇప్పుడు తప్పించుకోవచ్చు. పూజ ముగిసే లోపు ఏదో ఒక విధంగా తను అక్క ముందు తలదించుకునేలా చేస్తాను. హలో సార్, జ్యూస్ తీసుకోండి సార్. చెప్పు. క్షమించండి సార్, చూసుకోలేదు. లేదు జ్యోతి, తప్పు నాదే. నేనే చూసుకోకుండా తీసుకున్నాను. సరే నువ్వు వెళ్ళు, నేను తర్వాత తాగుతాను. అలాగే సార్. నేనొక మూలికని పంపిస్తాను. అది ఈ రోజంతా మిత్ర జేబులోనే ఉండేలా చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మూలిక మిత్ర నుంచి దూరం కాకూడదు. బావగారి ఫోను. మై ఫర్ ఎవర్ అనే నంబర్ నుంచే కాల్ వస్తుంది. ఇన్నిసార్లు కాల్ వస్తుందంటే ఖచ్చితంగా గోల్డ్ షాప్లో బావగారితో కనిపించిన అమ్మాయే అయి ఉంటుంది. ఇప్పుడు బావగారు వచ్చి మాట్లాడతారు. ఎవరో కనిపెట్టాలి. హలో చెప్పు. మిత్ర, నాకు చాలా బోరింగ్గా ఉంది. నీతో మాట్లాడాలి. నా రూమ్కి రా. ఇప్పుడా? నేను అక్కడికి వచ్చి ఏం మాట్లాడాలి? నువ్వు ఇక్కడికి వస్తే నేను చెప్తాను, ఫోన్లో కాదు. అమ్మాయిని కలవడానికే బావగారు వెళ్తున్నట్టున్నారు. బావగారిని ఫాలో అయితే ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు. ఈ అమ్మాయి ఏంటి మిత్ర రూమ్ వైపే చూస్తోంది? ఇప్పటికే లక్ష్మికి జాహ్నవికి
మిత్ర మీద చాలా అనుమానాలున్నాయి. ఇప్పుడు మిత్రని నాతో పాటు నా గదిలో చూసిందంటే ఆ అనుమానాలు రెట్టింపవుతాయి. జాహ్నవికి అస్సలు దొరకకూడదు. హలో, చెప్పు. ఇప్పుడు వద్దులే, తర్వాత మాట్లాడుకుందాం. సడన్గా ఏమైంది? చెప్తున్నాను కదా, నా మాట విను, తర్వాత మాట్లాడుకుందాం. సరే. ఉన్నట్టుండి మనీషాకి ఏమవుతుందో ఏంటో. మై ఫర్ ఎవర్ అని అమ్మాయిని కలవడానికే కదా బావగారు వెళ్ళబోయారు. ఇంతలోనే ఏమైంది? నిర్ణయం మార్చుకొని ఇక్కడే కూర్చున్నారు. ఏంటో కానీ ఎలాగైనా అమ్మాయి ఎవరో కనిపెట్టి తీరాలి. జాహ్నవి ఏవో కొత్త కొత్త ఇన్వెస్టిగేషన్లు చేస్తున్నట్టుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే లక్ష్మి, జాహ్నవి మిత్రని అనుమానిస్తున్నారు అన్న సంగతి మిత్రకి కూడా చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ల మధ్య ఎక్కువైన ఆ అనుమానాలే ఏదో ఒక రోజు పెనుభూతాలయ్యి లక్ష్మికి మిత్రకి మధ్య దూరం పెరిగేలా చేస్తాయి. చెయ్యాలి. వావ్, పిజ్జా ఆర్డర్ చేస్తానని హన్సిక ఉదయం నుంచి చెప్తోంది. ఆఖరికి ఆర్డర్ చేసిందన్నమాట. చూస్తుంటే యమ్మీ యమ్మీగా ఉంది. ఒక పీస్ తిందాం. కర్వాచౌత్ పూజ కోసం కఠినంగా ఉపవాసం ఉంది మిత్ర. ఉదయం నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. అందుకే ఇలా కళ్ళు తిరిగి పడబోయింది. ఏంటి మనీషా నువ్వు చేస్తున్న పని? ఉపవాసం చేస్తున్నాను, ఊపిరి కూడా ఆపేశాను అంటూ మిత్రాకి అన్ని మాటలు చెప్పి ఇప్పుడేంటి పిజ్జా తింటున్నావు? సారీ మామ్, ఉపవాసం గురించి నేను మర్చిపోయాను. పిజ్జా చూడగానే పరవశం తన్నుకొచ్చింది. అందుకే వెనక ముందు ఆలోచించకుండా ఒక పీస్ నోట్లో వేసేశాను. వేస్తే వేశావు, వేసినట్టు ఎవరికి తెలియకుండా ఉండు. ముఖ్యంగా మిత్రకి తెలియకుండా దాచిపెట్టు. అందరికీ కాస్త నీరసంగా కనిపించు. అప్పుడే నువ్వు ఉపవాసం చేస్తున్నావని అందరూ నమ్ముతారు. సరే సరే, అలాగే చేస్తానులే. బావగారితో చూసిన అమ్మాయిని ఎలాగైనా ఈరోజు కనిపెట్టాలనుకున్నాను. కొంచెంలో మిస్ అయింది. నువ్వేంటి ఇక్కడ? అదే నేను కూడా అడుగుతున్నాను, నువ్వేంటి ఇక్కడ? ఇది నా రూమ్. నా రూమ్ లో నేనుండక నెదర్లాండ్ ప్రెసిడెంట్ ఉంటాడా? నీ రూమ్ అయితే మాత్రం ఇలా బట్టలు విప్పుకొని డాన్స్ వేయాలా?
నేను బట్టలు ఇప్పుకొని తిరుగుతాను, ఏమైనా చేసుకుంటాను. ఇది నా రూమ్, నా ఇష్టం. అయినా అసలు రూమ్ లోకి వచ్చే ముందు డోర్ నాక్ చేయాలని కూడా తెలీదా? అబ్బో, నువ్వేదో మన్మధుడికి మావయ్య కొడుకు మరి నీ అందచందాలు చూడడానికి కూర్చున్నారు ఇక్కడ. ఎవరికి తెలుసు? ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నావో, ఎంతసేపటి నుంచి కాచు కూర్చున్నావో. అయ్యా మహానుభావ, తమరికి అంత సీన్ లేదు. తమర్ని చూసి పొంగిపోయే అమ్మాయిలు వేరే ఉంటారు. వాళ్ళు నా కాలి గోటికి కూడా సమానం కాదు. అర్థమైందా? ఈ జాహ్నవిని అంత తక్కువ అంచనా వేయకు. అమ్మా, నాని, నాని, నువ్వు పావును చూసావా? ఎక్కడ నాని? ఎక్కడ చూసావు? అదిగో ఆ టేబుల్ కింద నుంచి వెళ్ళింది పాము. మిత్ర, ఏంటి మామ్? నువ్వు వెళ్ళకు మిత్ర. ఒకసారి చూడు నువ్వు మామ్. వద్దు మిత్ర, నీకేమైనా అయితే దయచేసి నువ్వు వెళ్ళకు. నాకేం కాదు మామ్, నేను చూసుకుంటాను కదా, ధైర్యంగా ఉండు. మిత్ర, అత్తయ్య గారి మాట వినండి. దయచేసి మీరు వెళ్ళకండి. అసలు అది అక్కడ ఉందో లేదో చూడు లక్ష్మి. మిత్ర మార్గంలోకి మరొక ప్రమాదాన్ని తీసుకొచ్చి పెట్టాయి. ఏంటి దీక్షితులు గారు అది? సర్పగండం. భగవంతుడా, మిత్రకి ఎలాంటి ఆపద రాకుండా చూడు తండ్రి. నేను పంపబోయే మూలిక గాని లక్ష్మిని గాని ప్రమాద తీవ్రతని తగ్గిస్తాయి. ప్రమాదాన్ని పూర్తిగా నివారించలేదు. మిత్ర వద్దు. అక్కడ ఏ పాము లేదే. నువ్వు నిజంగానే పాముని చూసావా? నేను నిజంగానే చూశాను బావగారు. నాని, నీకు నిజంగానే పాము కనిపించిందా? నేను నిజమే చెప్తున్నాను అత్తయ్య గారు. ఆ పాము ఇంట్లోకి వచ్చింది. ఈ నేళ్లలో నేనెప్పుడూ చూడలేదు ఈ ఇంట్లోకి పాములు రావడం. నాని, నువ్వు మళ్ళీ ఫోన్లో ఆ పాము గేమ్ ఆడావా? అవునక్క, ఆడాను. నీకెలా తెలుసు? ఆ పాముల గేమ్లు దయ్యాల ఆటలు ఆడొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? అవి ఆడి ఆడి వాటిని బయట నువ్వు ఊహించుకుంటున్నావు, భ్రమలో పడుతున్నావు, అందర్నీ ఇలా కంగారు పెడుతున్నావు. ముందు అది ఆడడం మాని. నాని పాముని చూశాడా? ఒకవేళ చూసుంటే దీక్షితులు గారు చెప్పినట్టు సర్పగండం మిత్రని వెంటాడుతున్నట్టే. మిత్రని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి.
మామ్ మామ్ ఎందుకలా డల్గా ఉన్నావు? ఏదో జరగరాంది జరిగినట్టు ఆలోచిస్తున్నావు. అదేం లేదు మిత్ర. సాయంత్రం పూజ ఉంది కదా, ఎలాంటి ఆటంకం లేకుండా ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాను. లక్ష్మి, అత్తయ్య గారు. పూజకన్నీ ఇప్పటి నుంచే సిద్ధం చెయ్యి. సరే అత్తయ్య గారు. ఏం జరుగుతుంది? వాట్స్ హ్యాపెనింగ్?